2 రోజుల క్రితం వరకు కూడా శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు వచ్చేసరిలే, ఏం కాదులేదు, కూర్చోండి అన్న ప్లీజ్. శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలన్నీ కూడా ముగియడం జరిగింది. అయితే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి సభ్యులు ఉండడం, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ వాటన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలన్న ఆలోచనతో శాసనమండలి సమావేశాల్లో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కష్టపడడం జరిగింది. చాలా వరకు ప్రజలకి వాస్తవాలను తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగా నేను మీకు ఒక 9 విషయాల గురించి శాసనమండలిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మీ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి రోజే జరిగినటువంటి కార్యక్రమంలో శాసనమండలి సమావేశాల్లో వైస్ ఛాన్సలర్స్ ఇష్యూని గురించి మాట్లాడడం జరిగింది. అంటే వైస్ ఛాన్సలర్స్ అన్నది ఒక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది ఒక అత్యున్నత విద్యా వ్యవస్థ. మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్ నియామకంలో గవర్నర్ గారి పాత్ర ఉంటుంది. సో గవర్నర్ గారి ఆదేశాల ప్రకారం దానికి సెర్చ్ కమిటీ కానీ అవన్నిటి ద్వారా ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇలా ప్రభుత్వాలు రాగానే మూకుమ్మడిగా వైస్ ఛాన్సలర్స్ని బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో 19 మంది వైస్ ఛాన్సలర్స్లో 17 మంది దగ్గర రాజీనామాలు చేయించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఛాలెంజ్ చేశారు, మీరు కనుక నాకు ఎవిడెన్సెస్ ఇస్తే నేను దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తానని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చాం. అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్స్లోనే రాశారు, మాకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లెటర్లో వాళ్ళు మొట్టమొదటి పదంగా దాన్ని ఆ విధంగా పెట్టి ఇవ్వడం కానీ, అలానే వైస్ ఛాన్సలర్స్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరించడం కానీ, మీరందరూ కూడా రాజీనామాలు చేయాల్సిందే అని చెప్పి వారందరినీ కూడా బలవంతం చేసినటువంటి సందర్భాలని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా పెన్ డ్రైవ్స్ ద్వారా మేము శాసన మండలిలో చైర్మన్ ద్వారా లోకేష్ గారికి అందించడం కూడా జరిగింది. అయితే ఏదైతే చెప్పినారో నేను జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తానని చెప్పినారో మేము అన్ని ఆధారాలు వాళ్ళకి శాసన మండలిలోనే వారికి సబ్మిట్ చేసినా కూడా ఈ రోజుటికి కూడా ఏ విధమైనటువంటి విచారణ కూడా దాని మీద వేయకపోవడం అన్నది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి, ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయి, ప్రజల్ని ఎలా చేస్తూ ఉన్నారు అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. మరి వారు చెప్పినటువంటిదే ఏదైతే అందరూ కూడా శాసనసభ శాసన మండలి అంటే అక్కడ ఒక పద్ధతిగా జరుగుతాయి, అక్కడ చెప్పినటువంటి మాటకు ఒక స్పష్టత ఉంటుంది అని చెప్పినటువంటి మాటకు కూడా ఈరోజు విలువ లేకుండా పోయింది. ఇకపోతే రెండో పాయింట్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ లోకేష్ గారు చెప్పినటువంటి పదం 4100 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టెళ్ళారు. ఈరోజు పిల్లలందరూ కూడా ఆ కారణం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ను కూడా శాసన మండలిలో నేను సబ్మిట్ చేస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఈ ఇష్యూస్ కూడా వచ్చినాయి. ఏం చెప్తున్నానంటే 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు 1 సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ ₹1 కూడా విడుదల చేయకపోతే 1880 కోట్ల రూపాయలని 2018-19 బకాయిల్ని ఒకే రోజు 28/4/2020న వాళ్ళు పెట్టినటువంటి 1 ఇయర్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఆ రోజు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి 2328 కోట్లను కూడా రిలీజ్ చేయడంతో పాటు ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చి, మే, ఆగస్ట్, నవంబర్ ఈ 4 నెలల్లో 3 నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చొప్పున ఈ 4 నెలల్లో
క్రమం తప్పకుండా 2020 నుంచి 2024 మార్చి దాకా ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని సుమారుగా 700 కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ 2024 మార్చి నెలలో కూడా 2024 మార్చి 1వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 మేలో కానీ ఆగస్టులో కానీ నవంబర్లో కానీ ఈ 3 క్వార్టర్స్ రిలీజ్ చేయాలంటే జూన్లో ప్రభుత్వం మారిపోయింది, మేలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ 3 ఫీజు రియంబర్స్మెంట్స్ని ఇవ్వడానికి ఈ 3 నెలల్లో ప్రభుత్వం మారిపోయింది. కాబట్టి ఆ ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇవ్వాలి, ₹1 కూడా ఇవ్వాల. అలానే 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 2800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉంటే కేవలం 788 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మిగతా 3 క్వార్టర్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే 2023-24కి సంబంధించి 3 క్వార్టర్సు, 24-25కి సంబంధించిన 3 క్వార్టర్సు, మొత్తం 6 క్వార్టర్స్కి సంబంధించి 5252 కోట్ల రూపాయలని వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటే ఇవన్నీ కూడా ఈరోజు పెండింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా వసతి దీవెన, పిల్లలందరూ కూడా బయట రూమ్స్ తీసుకొని ఉంటారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క పిల్లోడికి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా వసతి దీవెన కింద కోర్సెస్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయన ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో 1000 కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక 10 కోట్ల అటో ఇటో 1000 కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన 1000 కోట్ల రూపాయలను వసతి దీవెన కింద రిలీజ్ చేసినటువంటి డేటాను కూడా ఇవ్వడం జరిగింది. 2020లో అయితే ఫిబ్రవరి 24, 21లో ఫిబ్రవరి 28, 22లో ఏప్రిల్ 8, 23లో ఏప్రిల్ 27, ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెన రిలీజ్ చేసినారు. అయితే 2024లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలది ఒకటి పెండింగ్ ఉంది. ఇంకో 4 రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది. ఆ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి, ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి, ఎంతవరకు దాని గురించి ఆలోచనే లేదు. ఇవి ఒక 2,000 కోట్ల రూపాయలు. మొత్తం వసతి దీవెనకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల్లో ₹2 కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాలి. అవి ఒక 5,400 కోట్లు, ఇవి ఒక 2,000 కోట్లు, 7,400 కోట్ల రూపాయలు ఈ రోజుకి పెండింగ్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడేవాళ్ళు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ₹1 కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పే చేశారు. మరి ఈరోజు వీళ్ళు పే చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడానికి 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి నిందలేయడానికి ప్రయత్నించినప్పుడు ఆధారాలతో సహా వారికి ఇచ్చినాం. దాని మీద కూడా వారు ఎటువంటి మాటలు మాట్లాడలేకపోయినారు. ఇకపోతే విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్. డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలోనేడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ, పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. విహార్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయమహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.